హాయ్ నమస్తే అందరికీ. మా బుజ్జి తల్లి చూడండి ఐస్ క్రీమ్‌ని ఎంత ముద్దుగా, క్యూట్‌గా ఎంజాయ్ చేస్తూ తింటుందో. నేనైతే ఫుల్ హ్యాపీ. ఐస్ క్రీమ్‌లో అయితే నేను షుగరు, బెల్లం కూడా వేయకుండా కొత్తగా డ్రై ఫ్రూట్స్‌తోదైతే ట్రై చేశాను. ముందుగా జీడిపప్పు, బాదం పప్పు అలాగే ఎండు ఖర్జూరాన్ని వేడి నీళ్ళలో సోక్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా 3, 4 అవర్స్ తర్వాత ఈ నానబెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు అలాగే గింజలు తీసేసిన ఖర్జూరాన్ని కూడా మిక్సీ జార్‌లోకేసుకొని మెత్తగా పేస్ట్‌లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ మీద పాలు పెట్టుకొని, పాలు బాగా మరిగాక ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్‌ని కూడా అందులోకి వేసుకొని, మంచిగా ఉండలేం లేకుండా బాగా కలుపుకోవాలి. అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ, పాలు బాగా చిక్కబడి దగ్గరగా అయ్యాక, ఇప్పుడు అందులోకి కొంచెం యాలక్కాయ పొడి కూడా వేసుకొని, అన్నీ మంచిగా కలుపుకొని, ఒక పొంగొచ్చాక స్టవ్ మీద దింపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ మిక్చర్ కొంచెం చల్లారాక అందులో కొంచెం పంప్కిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్ అలాగే వాటర్ మెలన్ సీడ్స్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఐస్ క్రీమ్ మౌల్డ్స్‌లో వేసుకొని స్టిక్స్ పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఒక 3, 4 అవర్స్ ఉంచేసాను. మా పాప అయితే ఐస్ క్రీమ్ ఎప్పుడవుతుందా తిందామా అని వెయిట్ చేస్తుంది. నైట్ డిన్నర్ అయ్యాక ఐస్ క్రీమ్ మౌల్డ్‌ని తీసి ఒకసారి వాటర్ కింద పెట్టి ఇంక తీసి డీమోల్డ్ చేసి ఇచ్చేసాను. పిల్లలు, మా వారైతే చాలా ఇష్టంగా తిన్నారు. ఇంకా షుగర్, బెల్లం వేయకుండా హెల్తీగా డ్రై ఫ్రూట్ ఐస్ క్రీమ్ అయితే సూపర్ టేస్టీగా ఉంది. నచ్చితే ట్రై చేయండి. మా పాప ఎక్స్‌ప్రెషన్స్ అయితే నాకు పొట్ట ఫుల్ అయిపోయింది.